హాయ్ ఫ్రెండ్స్, మా మేడం వాళ్ళు వచ్చేసి ఈరోజు ఎగేలాది బేరేక్ అయితే వచ్చినారు. సో రంజాన్ కి ట్రాఫిక్ అయితే ఎలా ఉండదంటే ఇక్కడ అస్సలు అయితే చెప్పలేను. నా మాటల్లో మీరే చూడండి ఒకసారి లైవ్ లో. ట్రాఫిక్ అనేది ఇంత ఘోరంగా రంజాన్ స్టార్ట్ కాక ముందే ఇంత ఘోరంగా అయితే ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే అనుకోలేదు. సిగ్నల్స్ అన్నీ ఒక పక్కన అన్ని బంద్, ఇంకా మాల్స్ పక్కన ఇంకా పార్కింగ్ అంతా ఫుల్ బంద్. ఎక్కడ చూసినా కోవిడ్ వాళ్ళే ఎక్కడెక్కడో పెట్టి కార్లో వాళ్ళ పార్కింగ్ దగ్గరకు అయితే ఇలా అయితే వెళ్తున్నారు అనమాట. ఇది అల్లివాన్ మాల్, దాని పక్కన ఉండేది ఎగేలాది గేట్. ఎగేలాది గేట్ అంటే ఫేమస్ అది మాలో. డెలివరీ బాయ్ వాళ్ళు అరే చిన్నగా వెళ్ళరా స్వామి రే, ఆ కారు ఇంకా రైట్ సైడ్ లో తిప్పింటే ఎక్కడ పడిండు తెలుసా? ఇది ఇక్కడ వచ్చి పడిండు. చూడండి విషయం మనకైతే పార్కింగ్ సైడ్ వచ్చేసి ఇక్కడ అయితే చూడండి మొత్తము లైటింగ్స్, ఈ చెట్లు. నా పార్కింగ్ మా మేడం వాళ్ళు ఈ మాల్కే అయితే వచ్చినారు. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చేసి అక్కడైతే ఉన్నారు, ఇప్పుడు వచ్చేసి ఇక్కడికైతే వచ్చినారు. అల్లివాన్ మాల్ మొత్తం అంతా చూడండి పార్కింగ్. నా కార్ అయితే అక్కడైతే లాస్ట్ లో అయితే పెట్టాను. అలాగని చెప్పేసి ఇక్కడ అప్పుడే నేను పార్కింగ్ పెట్టక ముందు వచ్చేసి ఒక డ్రైవర్ అయితే ఉన్నాడు నా పార్కింగ్ లో. దాని పక్కన అతను వచ్చేసి యూపీ అంట, యూపీ డ్రైవరు. అతనితో మాట్లాడితే ఇల్లు ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడిగా. నేను చెప్తాన్నాడు కానీ ఇల్లు అయితే నాకైతే చాలా టెన్షన్లు అయితే ఉంటుంది, ఎక్కువగా డ్యూటీలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా సతాయిస్తా అంటారు. నేనైతే చెప్పాను కువైట్ లో ఎలాగంటే డ్రైవర్లకి యా టైంలో యా డ్యూటీలు ఉంటాయి, అసలు ఎవ్వరు కూడా అయితే ఇంకా మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా యా టైంలో పడితే ఆ టైంలో డ్యూటీలు పెడతా ఉంటారు. కష్టాలు అనేవి చాలా ఉంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ మేట్స్ కూడా చాలా కష్టాలు అయితే ఉంటాయి. అలాగని చెప్పేసి అతనే అనమాట యూపీ అతను. నా బండి ఇది, నేను కువైట్ లో నడిపే కార్ వచ్చేసి నిషాన్ పెట్రోల్. చూడండి అతనిది వచ్చేసి ఆ బండి ఇది. భాయ్ హాయ్ బోలో భాయ్ ఎక్ బార్. హాయ్. ఇక్కడ ఎవరో ఈ దిమ్మికి ఎవరో గుద్దేసినట్టున్నాడు కోయిటోడు, మొత్తం అంతా ఇరిగిపోయింది. పార్కింగ్ చూసుకొని ఈ పార్కింగ్ లో ఇలా పెట్టడం చాలా తప్పు. అయినా కూడా ఏందో ఇది ఏమైనా కానీ వాటర్ పంప్ ఏమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వాటర్ ఇదిలాగా అయితే ఉండదు, ఇది సంప్ లాగా అయితే ఉంది. అసలు ట్రాఫిక్ అనేది చూడండి ఎలా ఉండదో. ఇటు సైడే కాదు మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్డు. రోడ్ లో నుంచి దిగేసి అయితే వస్తున్నారనమాట. అటు సైడ్ అయితే ఇంకా ఫుల్ ఉంది ట్రాఫిక్ అనేది, ఫుల్ అయితే ఉంది. అటు సైడ్ జంక్షన్ జామ్ అయిపోయినట్టు అయిపోయింది. అటు సైడ్ మొత్తం అంతా మాల్సే, అవి మెట్రో మాలు. ఇటు సైడ్ వచ్చేసి మనకి అల్దూరా మాలు. అన్నీ హారన్లు కొడితే ప్రయోజనం ఉండదు. డెలివరీ బాయ్ వాళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉంటుంది. వాళ్ళకి చాలా కష్టం, ఇంకా ఎక్కువగా అయితే చాలా కష్టం ఉంటుంది వాళ్ళకి. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్లు, ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ తీస్తే పార్కింగ్ తీస్తే చాలరా అని అయితే ఉన్నారు ఇప్పుడు. అది ఏందో కానీ రంజాన్ స్టార్ట్ కాకముందే ఇంత ట్రాఫిక్ అయిపోతుందని చెప్పేసి నేనైతే అస్సలు అయితే అనుకోలేదు. ఎంత ట్రాఫిక్, అసలు ఈ ట్రాఫిక్ అసలు అంతు లేదు. ఒక పక్కన పోలీసు వాళ్ళు ఎంత కవర్ చేస్తా ఉన్నా కూడా అది మనకి ఇది కాకనే అయితే ఉంది. సో మీ అందరికీ తెలిసిందే, నేను వచ్చేసి కోవిడ్ లో అయితే ఉంటాను. సో ప్రతి ఒక్కరు కూడా నాకైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎక్కడైనా మంచి ప్లేస్లు అయితే వెళ్ళినప్పుడు నేను వచ్చేసి మీకోసం వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఖాజా కువైట్ వ్లాగ్స్. ఈ రెండో ఛానల్, దీని పేరు వచ్చేసి ఖాజా కువైట్ డ్రైవర్. ఇలా అయితే ఉంది. చూడండి ఎంత మంది అయితే ఇక్కడైతే ఇంకా ట్రాఫిక్ జంక్షన్ అయితే చూడండి ఎలా ఉంది. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం అంతా పచ్చగా వచ్చేసి ఇది మొత్తం అంతా గడ్డి అనుకుంటా అంటారు మీరు. ఇది గడ్డి కాదు, ఇది వచ్చేసి ప్లాస్టిక్ది. ఇది ప్లాస్టిక్ గడ్డి. ఇది అయితే మనకి ఇది ఒరిజినల్ ట్రీ. ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్. అక్కడక్కడ వచ్చేసి ఎక్కువగా ఇలాగ ప్లాస్టిక్ ది పెడుతూ ఉంటారు, ఎక్కువగా పచ్చగా అయితే ఉంటాయి, బాగుంటాయి అని చెప్పేసి చాలా మంది అయితే కోయిటి మాల్స్ దగ్గర అయితే ఇలా ఉంటాయి అన్నమాట.
కువైట్ వాళ్ళు ఎక్కువగా వచ్చేసి షాపింగ్స్ వచ్చేసి రంజాన్కి అయితే విపరీతంగా అయితే చేస్తూ ఉంటారు. అస్సలు విపరీతం అంటే విపరీతము. డ్రైవర్లకు కూడా మనకి ఇంకా నైట్ టైము అస్సలు అయితే ఉండదు. డ్రైవర్లకి ఆ టైంలో అంటే నైట్ టైంలో ఫుల్ ఉంటుంది రంజాన్ డ్యూటీలో. టోటల్ అందరూ ఇలా అయితే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఫుల్ ట్రాఫిక్. ఆ సిగ్నల్ గ్రీన్లో ఉన్నా కూడా బండ్లు అనేటివి అస్సలు అయితే కదలటం లేదు. సో అదనమాట. వీడియో ఎలా అనిపించింది గాయస్? వీడియో మీకు నచ్చితే కానీ ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.